లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! ఇంకా గవర్నమెంట్ స్కూల్‌లో చదివితేనే గవర్నమెంట్ జాబ్‌లొస్తాయి. కాన్వెంట్‌లో అయితే రావని చెప్పేసి రిలేటివ్స్ చెప్పారండి. పాపం అమ్మ వాళ్ళకి తెలీదు గాబట్టి అదే నమ్మేసి మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్‌లో చదివిచ్చారనమాట 10థ్ వరకి. వాళ్ళ పిల్లల్ని మంచిగానే ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ జేపిచ్చారండి. పర్లేదు మేము బానే చదువుకున్నాము. 10థ్ వరకి తెలుగు మీడియం అయిన తర్వాత బాగా స్కోర్ చేశాము. ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్స్‌ఫర్ అయినా గూడా ఇద్దరం చక్కగా హ్యాపీగా జాబులు చేసాం. హ్యాపీగా మ్యారేజ్ చేశారు నాన్న. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారండి మా నాన్న, మా అక్కని నన్ను చూసి. అప్పట్లో వాళ్ళు చెప్పినట్టు విని చదివించి ఉండకపోతే ఎలా ఉండేదని అప్పుడప్పుడు బాధపడతారండి. కానీ పర్లేదండి. మనం మంచి చేస్తే మనకి మంచి రిటర్న్ వస్తదన్నట్టు మాకెవరు ఎంత చెడ్డగా చేయాలనుకున్నా ఇప్పుడైతే అంతా బానే ఉందండి. హ్యాపీగానే ఉంది. సో, అందుకే పక్కన వాళ్ళ మాటలు మనం ఎప్పుడు వినకూడదు. మనకేది అనిపిచ్చిందో అదే చేయాలనమాట. మా నాన్న చదువుకున్నా, చదువుకోకపోయినా కామన్ సెన్స్ అండి అది. సో, తన పిల్లల్ని తనెలా ఉండాలనుకున్నారో అలానే